హాయ్ ఫ్రెండ్స్, జనవరిలో చాలా మంచి మొబైల్స్ అయితే ఇండియాలో లాంచ్ అయ్యాయి. ఫిబ్రవరి నెలలో అంతకన్నా మంచి మొబైల్స్ అయితే లోడ్ అవుతున్నాయి. లేట్ చేయకుండా అవేంటో చూసేద్దామా మరి. మన లిస్ట్ లో ఫస్ట్ ది అందరూ ఇంతగానో ఎదురు చూస్తున్న మొబైల్ iQOO Neo 10 సిరీస్. లాస్ట్ టైం అయితే ఒకే మొబైల్ వచ్చింది, ఈసారి రెండు మొబైల్స్ వస్తున్నాయి. ఒకటి వచ్చేసి 30,000 రూపీస్ బడ్జెట్ లో, మరొకటి వచ్చేసి 35,000 రూపీస్ బడ్జెట్ లో. నాకైతే ఈ రెండు మొబైల్స్ లో Neo 10 Pro అయితే ఫేవరెట్ గా అయింది. రెండు మొబైల్స్ వస్తున్నాయని చెప్పాను కదా, దాంట్లో మొదటిది iQOO Neo 10 Pro. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ 6.78 ఇంచెస్ 144Hz రిఫ్రెష్ రేట్ తో AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, QT చిప్ కూడా ఉంటుంది. 50MP 8MP బ్యాక్ సైడ్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 6100 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. మరొక మొబైల్ వచ్చేసి iQOO Neo 10R. ఈ మొబైల్ ఇండియాకి వస్తుందని చెప్పేసి నిన్నటి వరకు కూడా లీక్స్ లోనే ఉంది. కానీ ఈ రోజు జనవరి 24th iQOO CEO ఒక హింట్ ఇచ్చారు. ట్విట్టర్ లో పెట్టిన ఒక పోస్ట్ లో అన్ని ఆర్లు అయితే హైలైట్ చేశారు. దీంతో అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. iQOO Neo 10 Pro తో పాటు iQOO Neo 10R కూడా ఇండియాలో లాంచ్ అవబోతుందని చెప్పేసి. iQOO Neo 10R కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ 78 ఇంచెస్ 144Hz రిఫ్రెష్ రేట్ తో AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50MP 8MP కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 16MP, 6400 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు మొబైల్ సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూసేసేయండి. ఎక్కువ వాళ్ళు ఎప్పుడు మొబైల్ తీసుకొచ్చినా కూడా గేమింగ్ ప్రియారిటీతో తీసుకొస్తారు కాబట్టి ఈ రెండు మొబైల్స్ లో గేమింగ్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా iQOO లో బాగుంటాయి. గేమింగ్ ఏనా అని అంటారేమో, పవర్ఫుల్ ప్రాసెసర్ ఉన్నప్పుడు గేమింగ్ ఒకటే కాదు, మీరు ఏ వర్క్ చేసుకున్నా కూడా లాగ్ లేకుండా అయితే ఉంటుంది. గేమింగ్ అని ఎక్కువ ఎందుకు అంటాము అంటే అక్కడ ఎక్కువ పవర్ కావాల్సి వస్తుంది కాబట్టి దాంతో ఎక్కువ కంపేర్ చేస్తూ ఉంటాము. ఇక్కడ నుండి ఈ రెండు మొబైల్స్ కూడా ఫిబ్రవరి 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ వస్తుందని తెలుస్తుంది. మొబైల్ వచ్చేసి మోటో నుండి మోటో G Power 2025 ఎడిషన్. ఈ మొబైల్ కూడా ఫిబ్రవరిలో లాంచ్ అవ్వనున్నట్లుగా లీక్స్ అయితే వస్తున్నాయి. ఈ మొబైల్ అయితే రెండు మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, మిగతావన్నీ కూడా నార్మల్ గానే ఉన్నాయి. ఒకటి వచ్చేసి IP6869 వాటర్ రేటింగ్, ఒకటి వచ్చేసి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్. ఈ మొబైల్ లో LCD డిస్ప్లే, Dimensity 6000 ప్రాసెసర్ వాడారు, 50MP ప్లస్ 8MP బ్యాక్ సైడ్ కెమెరా, ఫ్రంట్ 16MP అయితే ఇచ్చారు, 5000 mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి 12K నుంచి స్టార్ట్ అవుతుంది. తక్కువ ర్యామ్ ఉంటే తక్కువ బడ్జెట్ ఉంటుంది, ఎక్కువ ర్యామ్ ఉంటే ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. ఒక స్మార్ట్ ఫోన్ కావాలి, అది కూడా కింద పడితే పగలకూడదు, వాటర్ లో పడినా కూడా పాడవద్దు అనుకుంటే కనుక ఈ మొబైల్ అయితే సూట్ అవుతుంది. మోటో నుంచి మొబైల్ నాకైతే చాలా రోజులు అవుతుంది. ఈ మొబైల్ అయితే ఇండియాకి వస్తుంది అని అంటున్నారు. మోటో G75 రావాల్సింది ఇండియాకి, అదైతే స్కిప్ చేసేసారు. మరి ఇదైనా తీసుకొస్తారేమో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి వివో V సిరీస్ లో రెండు మొబైల్స్ అండి. వివో V50, మరొకటి వచ్చేసి వివో V50 Pro. ఇవే మొబైల్స్ S20 పేరు మీద అయితే డిసెంబర్ లోనే చైనాలో లాంచ్ అయ్యాయి. సో ఫిబ్రవరిలో అయితే ఖచ్చితంగా ఈ మొబైల్స్ ని తీసుకురావాల్సింది. వివో V40 తో కంపేర్ చేస్తే వివో V50 లో డిజైన్ పరంగా చేంజెస్ అయితే అస్సలు చేయలేదు, కలర్స్ మాత్రం చేంజ్ అయ్యాయి. వివో V40 తో కంపేర్ చేస్తే వివో V50 లో వచ్చేసి కర్వ్ డిస్ప్లే నుంచి క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే చేంజ్ చేశారు. మెయిన్ కెమెరా సెన్సార్ కూడా మార్చారు. అండ్ బ్యాటరీ వచ్చేసి 6500 mAh వరకు అయితే పెంచారు. వివో V50 Pro విషయానికి వస్తే కూడా అంతేనండి, కొత్తగా క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇచ్చారు అండ్ 100x జూమ్ చేసే పెరిస్కోపిక్ కెమెరా అయితే ఇచ్చారు. ప్రైసెస్ అయితే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే చైనాలో తక్కువగానే ఉన్నాయి. వచ్చేప్పటికి జైస్ లెన్స్ పార్ట్నర్షిప్ తో తీసుకొస్తారేమో చూడాలి. చైనాలో ఇదైతే మిస్ అయింది. ఇండియాకు వచ్చేప్పటికి కెమెరాలో చిన్న చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఈ మొబైల్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వచ్చేసి నథింగ్ నుంచి నథింగ్ 3 వస్తుంది ఫిబ్రవరిలోనే అంటున్నారు. కాకపోతే నథింగ్ నుంచి ఫిబ్రవరి నెలలో అయితే ఒక్క మొబైల్ కూడా లాంచ్ అవ్వదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నథింగ్ వాళ్ళు వాళ్ళ మొబైల్ ని తీసుకొచ్చే ముందు 1 month నుంచి అయినా కూడా ప్రమోషన్ చేస్తూ ఉంటారు. ఊరికేనే వాళ్ళైతే డైరెక్ట్ గా మొబైల్ అయితే తీసుకురారు. ఇప్పటివరకు అయితే నథింగ్ 3 కి సంబంధించిన ఫస్ట్ లుక్ అని ఒక మొబైల్ అయితే చూపిస్తున్నారు. అలాగే 3A కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఈ రెండు మొబైల్స్ అయితే ఫిబ్రవరి నెలలో రావట్లేదు కాబట్టి ఇక్కడ ఎక్కువగా అయితే చెప్పట్లేదు. పూర్తి డీటెయిల్స్ వస్తే కనుక మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పోకో నుంచి పోకో F7 Pro, పోకో F7 Ultra రెండు మొబైల్స్ ఇండియాకి వస్తున్నాయి అని అంటున్నారు. ఇవైతే ఇండియాకి రావు. కొంతమంది యూట్యూబర్లు వస్తాయని కన్ఫర్మ్ అయితే చేస్తారు, వాళ్ళనైతే నమ్మకండి. ఇండియాకి వచ్చేది పోకో F7 మాత్రమే. అది ఇండియాకి రావడానికి 2 months టైం అయితే ఉంది, అప్పుడు చూసుకుందాం లేండి. ఎందుకంటే రెడ్మీ టర్బో 4 Pro అనే మొబైల్ ని ఇండియాకి వచ్చేప్పటికి పోకో F7 పేరు మీదుగా అయితే తీసుకొస్తారు. ఇంకా చైనాలోనే రెడ్మీ టర్బో 4 Pro అనేది రాలేదు కాబట్టి చెప్తున్నాను. అలాగే పోకో F7 మొబైల్ లో స్నాప్డ్రాగన్ 8S Elite ప్రాసెసర్ తో వస్తున్నట్లుగా తెలుస్తుంది. 8S ప్రాసెసర్ అయితే ఇంకా లాంచ్ అవ్వలేదు కాబట్టి ఈ మొబైల్ కూడా ఇప్పట్లో రాదని అర్థమవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి రియల్మీ నుంచి రియల్మీ GT7T. రీసెంట్ గా చైనాలో రియల్మీ Neo 7 పేరుతో తీసుకొచ్చిన మొబైల్ ఇండియాకు వచ్చేప్పటికి GT7 పేరుతో అయితే తీసుకొస్తారని లీక్స్ అయితే వస్తున్నాయి. మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ రేట్, LTPO ప్యానల్ అయితే వాడారు. Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్, వచ్చేసి 50+8MP కెమెరాస్, ఫ్రంట్ 16MP, 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. IP6869 వాటర్ రేటింగ్ తో వస్తుంది. చైనాలో అయితే మంచి ప్రైస్ కి లాంచ్ అయిందండి, 26,000 కి వస్తుంది. ఇండియాకి వచ్చేప్పటికి మాత్రం 30,000 పైన అయితే తీసుకొస్తారు. అక్కడ కూడా మంచి ప్రైస్ అవుతుంది. అండ్ దీంట్లో ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో కానీ 7000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. చాలా పెద్ద బ్యాటరీ అయితే వాడారు. నార్మల్ గా యూజ్ చేసుకునే వాళ్ళకైతే ఈజీగా 2 days కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి iPhone SE4. ఈ మొబైల్ అయితే మార్చి నెలలో వస్తుందని నాకైతే బాగా నమ్మకం ఉంది. మొబైల్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టాం, అక్కడైతే ఒకసారి చూసేసాయి. సింగిల్ కెమెరా ఉన్నా కూడా పర్లేదు, అది కూడా ఐఫోనే కావాలి, తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకుంటే కనుక ఇది కూడా ఒక ఆప్షన్ అవుతుంది. తక్కువ బడ్జెట్ అంటే 20,000 30,000 అని కాదండి, 50,000 అయితే ఉంటుంది. కొద్ది రోజులు గడిస్తే కనుక 10 నుంచి 15,000 అయితే తగ్గుతుంది. అప్పటి కోసం అని మాత్రమే చెప్తున్నానండి, అంతేకాని 50,000 అనేది ఒక చిన్న బడ్జెట్ అని మాత్రం కాదు. నెక్స్ట్ వచ్చేసి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ ఓపెన్ 2 వస్తుందని చాలా మంది అయితే చెప్తున్నారు. కాకపోతే ఫిబ్రవరిలో అయితే ఈ మొబైల్ రాదు. చైనాలో నెక్స్ట్ మంత్ లో ఒక ఒప్పో ఫోల్డ్ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. దాన్నే వీళ్ళు పేరు మార్చి వన్ ప్లస్ ఓపెన్ పేరు మీద అయితే తీసుకొస్తారు. మొబైల్ కి అయితే ఒక ప్రత్యేకత ఉండబోతుంది. ప్రపంచంలోని అత్యంత స్లిమ్మెస్ట్ ఫోల్డబుల్ మొబైల్ గా రానున్నట్లుగా తెలుస్తుంది. మొబైల్ కి సంబంధించిన కన్ఫర్మ్డ్ డీటెయిల్స్ బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి Xiaomi 15. ఫోన్ బాగుంటుంది, స్పెసిఫికేషన్స్ అంతకన్నా బాగుంటాయి. నీ ప్రైస్ ఎక్కువ ఎందుకు పెడతారో అర్థం కావట్లేదు. చైనాలో ఎక్కడో వన్ ప్లస్ కన్నా తక్కువ బడ్జెట్ లో తీసుకొస్తారు. ఇండియాకి వచ్చేప్పటికి మాత్రం వన్ ప్లస్ కన్నా ఎక్కువ బడ్జెట్ కి తీసుకొస్తారు. ట్రాన్స్పోర్టేషన్ లో వీళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారో ఏంటో అర్థం కావట్లేదు. 15 సిరీస్ లో 2 మొబైల్స్ అయితే ఉంటాయి, 15 ఇంకా 15 Pro వర్షన్ అయితే ఇండియాకి రాదండి. బేస్ వేరియంట్ అయినా 15 మాత్రమే ఇండియాకి తీసుకొస్తారు. ఈ 15 సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. 6.36 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ రేట్ తో LTPO ప్యానల్ అయితే ఉంటుంది. Snapdragon 888 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 3 కూడా 50MP కెమెరాస్, ఫ్రంట్ 32MP కెమెరా, 5400 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ అయితే లైకా పార్ట్నర్షిప్ తో వస్తాయి, చాలా బాగుంటాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ, డ్యూరబిలిటీ అయితే చాలా బాగుంటాయి. మీ ఫోన్ లా కాదండి, Xiaomi బ్రాండ్ లో వస్తుంది. దీనికి వాల్యూ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. పోకో వాళ్ళలాగా మదర్ బోర్డ్ ఇష్యూ అయితే రాదండి. Xiaomi బ్రాండ్ లో కొంచెం క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు. ఇప్పటికైతే రీసెంట్ గా వచ్చిన సేల్స్ లో Xiaomi 14 వచ్చేసి 50,000 కల్లా వచ్చింది. 14 కి 15 కి కెమెరా సెన్సార్స్ అయితే మార్చలేదండి, క్వాలిటీ అదే విధంగా ఉంటుంది. డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక Xiaomi 14 తీసుకున్నా కూడా మీకు వర్తే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S25 ఎడ్జ్ మొబైల్ ని అనౌన్స్ చేశారు, కానీ అక్కడ ఎలాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ లీక్స్ ప్రకారంగా ఫిబ్రవరిలో ఫుల్ డీటెయిల్స్ బయటకు వస్తాయని తెలుస్తుంది. లాంచ్ కూడా అప్పుడే అవుతుందని తెలుస్తుంది. ఈ మొబైల్ అయితే 6.4mm థిక్నెస్ తోటి అయితే వస్తుంది, అంటే చాలా సన్నగా ఉంటుంది అని అర్థం. iPhone 17 స్లిమ్ ఉంది కదా, దానికన్నా ఈ మొబైల్ తొందరగా తీసుకురావాలనే ఒక ఆతృత తప్ప ఫుల్ ఫినిష్డ్ గా అయితే మొబైల్ తీసుకురావట్లేదు. అక్కడ డెమోగా పెట్టిన మొబైల్లో ఎలాంటి యాప్స్ అయితే లేవు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర చిన్న గ్యాప్ అయితే నాకు కనిపించింది. నాకు తెలిసి ఆ మొబైల్ ఇంకా ఫుల్ గా ఫినిష్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఇకపోతే కొన్ని రూమర్స్ ప్రకారంగా iPhone 17 స్లిమ్ వచ్చేసి 5.5mm థిక్నెస్ తో వస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ఫైట్ ఎక్కడి వరకు దారి తీస్తుందో. మనకున్న ఆన్లైన్ లీక్స్ ప్రకారంగా ఫిబ్రవరి నెలలో రాబోయే అన్ని మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఏవైనా మిస్ అయితే కనుక కమెంట్ లో అడగండి, డెఫినెట్ గా చెప్తాను. ఫిబ్రవరి నెలలో లాంచ్ అయ్యే లీస్ట్ లో మీరే మొబైల్ గురించి ఎదురు చూస్తున్నారో కమెంట్ లో చెప్పండి. లాంచ్ అవ్వని లీస్ట్ లో కూడా మీరే మొబైల్ గురించి ఎదురు చూస్తున్నారో కమెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతటితో మీ పని అయిపోతుంది అనుకోకండి, మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కండి, ఆల్ అని వస్తుంది, అక్కడ నొక్కితేనే మన వీడియోస్ అన్ని మీకు వస్తాయి. అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.